మామూలుగా ఒక సాంగ్ తీయడానికి ఎన్ని డేస్ పడుతుంది? ఒక ఆల్బమ్ సాంగ్ కావచ్చు. అంటే అది మా మీదనే డిపెండ్ అండి. మాకు ఒక 2 డేస్‌లోనే కావాలంటే 2 డేస్‌లో కూడా మేము తీసిన రోజులున్నాయి. మాకు టైం ఎక్కువుంది కాబట్టి మాకు అంత పట్టించుకోకపోతే మేము ఇయర్స్ కూడా అయిపోయింది. ఇప్పుడు అవును. గమ్మత్ సాంగ్ ఇది రికార్డ్ చేసి మేము ఒక 2, 3 ఇయర్స్ అయితుంది. కానీ లాస్ట్ డే ఈరోజు ఇప్పుడు రిలీజ్ అయింది సాంగ్. సో, మా మొత్తం మా మీదనే డిపెండ్. మాకు కావాలంటే ఈరోజు కూడా ఇప్పుడే మేము వెళ్లి సాంగ్ చేసి, షూట్ చేసి, ఎడిట్ చేసి ఒక్క రోజులో కూడా మేము చేసేవాళ్ళం. ఓకే. మాకంత ఇంట్రెస్ట్ లేకపోతే డిలేస్ అయితుంటాయి కొన్ని సిట్యుయేషన్స్‌లో. అప్పుడు డిలే అయిపోతుంది. ఏమన్నా మూవీ ఆఫర్స్ వచ్చాయా చేయడానికి మ్యూజిక్ డైరెక్షన్‌లో? సారీ, మ్యూజిక్ లిరిసిస్ట్‌గా. లిరిసిస్ట్‌గా వచ్చిందండి. ఇప్పుడు 'తాగుదాం' అని ఒక సాంగ్ చేసాం మేము. ఓకే. యాక్చువల్లీ సీను సాంగ్ అది. 2018లో సీను ప్రొడ్యూస్ చేశారు ఆ సాంగ్. ఆ సాంగ్‌కి లిరిక్స్ నేను రాసాను. మన 'సోయలన్న' మూవీలోనే 'బుట్కట్ బలరాజు' మూవీలో అది సాంగ్ రిలీజ్ అయింది. రావు సిప్లిగంజ్ దానికి పాట పాడారు. ఓకే. రాహుల్ సిప్లిగంజ్. ఇప్పుడు మనకి 'త్రిబుల్ ఆర్' ఫేమ్ ఆస్కార్ వరకెళ్లారు. ఆయనతో మీ ర్యాపో ఎలా ఉండింది? పర్సనల్‌గా అయితే కలవలేదు. అప్పుడు సీను కలిసారు రావు ఓకే. సిప్లిగంజ్‌ని. కానీ నేను అప్పుడు లండన్‌లో ఉండే సో వీడియో కాల్‌లో మాట్లాడాను. కానీ చాలా బాగా మాట్లాడారు. ఓకే. సీనుకి మంచి ఎక్స్‌పీరియన్స్ రావు సిప్లిగంజ్. ఆహా! మీకు అది ఆయనతో ర్యాపో ఆల్రెడీ ఒక ఆయన సాంగ్ చేసి ఒక మూవీ సాంగ్ చేశాను తర్వాత. చాలా ఫ్రెండ్లీ నేచర్ రాహుల్ సిప్లిగంజ్ అన్నదైతే. సో డౌన్ టు అన్నమాట. మంచిగా మీకు ఉంది ఎవరు ఇన్స్పిరేషన్ ఈ ఫీల్డ్‌కి రావాలని? ఈ ఫీల్డ్‌కి. అంటే ఏం లేదు, మామూలు సాంగ్స్ ర్యాండమ్‌గా విని నేను ఇన్‌స్పైర్ అవుతుండే. అంటే పర్టిక్యులర్‌గా ఎవరు మ్యూజిక్ లేరు. డైరెక్టర్ అయ్యారు గదా! ఇప్పుడు దేవిశ్రీ ప్రసాద్ గారు గావచ్చు, వాళ్ళని చూసి ఇన్‌స్పైర్ అయ్యారా అని అడుగుతున్నా? అంటే కొంచెం అయితా అంతే. పర్టిక్యులర్‌గా చెప్పలేను ఎవరినని. బట్ ఓకే. అయితాను. సీను గారు, యాహ్! మీరు ఓన్లీ మ్యూజిక్ డైరెక్టరేనా? ఇంకా అంటే వేరేవేవైనా ఫిల్మ్ మేకింగ్ కూడా చేస్తుంటాను. డీఓపీ, ఎడిటింగ్. సో ఒక ఆర్టిస్ట్ నా కాడికి వస్తే సో వాళ్ళకి వీడియో ప్రతి ఒక్కటి చేసి పెడతాను అనమాట. మ్యూజిక్ నుంచి వీడియో దాకా. సో ఆ కైండ్ ఆఫ్ చేస్తుండే నేను. ఓకే. సో కరెంట్‌లీ అయితే ఓన్లీ మ్యూజిక్ చేస్తున్నాను. ఓన్లీ ఎక్కువ మ్యూజిక్. ఫోకస్ ఆన్ మ్యూజిక్ అనమాట. యాహ్! ఓకే. మీరు 'రెడ్డి గారు అమ్మాయి' సాంగ్‌లో అది కాకుండా మిగతావన్నీ లవ్ సాంగ్సే చేశారు. సో, లవ్ సాంగ్ చేయడం కారణం ఏంటి? ఏమన్నా లవ్ ట్రాక్ గాని, అమ్మాయి గాని ఏమన్నా ఉందా? లవ్ సాంగ్స్ నేను చాలా చాలా సాంగ్స్ చేశానండి. లవ్ సాంగ్సే ఎక్కువగా వైరల్ ఎక్కువ అయ్యాయి. అవే ఉన్నాయి. అవును. సో 'పరేషాన్' అనే ఒక ర్యాప్ సాంగ్ చేశాను. సోషల్ ఇష్యూస్ మీద చేశాను. 'హేరాన్' అని దాని సెకండ్ పార్ట్. ఒక 'దిల్ దే బైఠా' అని ఒక మ్యారేజ్ ఎలా అయితది అలా ఒక సాంగ్స్. సో అన్ని కాన్సెప్ట్ మీద నేను సాంగ్ చేశాను. లవ్ సాంగ్స్ అనే కాదు. సో లవ్ సాంగ్స్ ఎక్కువగా వైరల్ అవుతున్నాయి. సో నా వాయిస్ నుంచి పబ్లిక్‌కి లవ్ సాంగ్స్ ఎక్కువ కావాలనుకున్నాము. అందుకే అవి ఎక్కువ వైరల్ అవుతున్నాయి. సో అదొక్కటే నోటీస్‌లో వస్తున్నానండి.